హాయ్, నేను అనుష. వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను మను స్పేస్. మీలో ఎవరైనా మా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ మేము న్యూ వ్లాగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థంబ్నెయిల్ చూసే ఉంటారుగా, ఈరోజు వీడియో అయితే ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఇంకా వీడియోనైతే చూసేసేయండి. సో మార్నింగ్ అయితే మా బిల్డింగ్ నుంచి వచ్చిన ఈ సన్లైట్తో డేని స్టార్ట్ చేశాను. ఈరోజు ఫ్రైడే అండ్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కూడా కదా. సో మా మమ్మీ అయితే తులసికోట దగ్గర ముగ్గులు వేసేసి పూజ కూడా ఆల్రెడీ చేసేసారు. ఇంకా దేవుడి గదిలో కూడా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నారు. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. పూజ అయ్యాక బ్రేక్ఫాస్ట్కి చపాతీ కర్రీతో పాటు కొన్ని ఆల్మండ్స్ కూడా తిన్నాను. నాకైతే టీ తాగకుండా డే అయితే స్టార్ట్ అవ్వదు. నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంట్లో పొటాటోస్ అయిపోయాయి అంటే సో అవి కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళాను. పొటాటోస్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసా. ఇంకా ఇంటికి వచ్చాక నా ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. కొన్ని వీడియోస్ ఉండే ఎడిట్ చేయాల్సి. సో ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి ఎడిటింగ్లో అయితే కూర్చున్నా. షూట్ చేయడం అయిపోయింది కదా అని అనుకుంటాం, బట్ యాక్చువల్ వర్క్ ఎడిటింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను వీడియోస్ ఎడిటింగ్ అండ్ షెడ్యూల్ చేస్తూ ఉంటే అమ్మ అయితే కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈరోజు ఫ్రైడే కదా, సో నో నాన్ వెజ్. లంచ్లోకి సింపుల్గా రైస్, దాల్ అండ్ పొటాటో ఫ్రై. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లంచ్ అయ్యాక కొన్ని పార్సల్స్ అయితే వచ్చాయి. అవి ఓపెన్ చేసి చూస్తున్నా ఏమేమి ఆర్డర్స్ వచ్చాయా అని చెప్పేసి. ఫస్ట్ది అయితే గార్నియర్ ఫేస్ వాష్. నా ఫేస్ వాష్ అయిపోయింది, సో ఆర్డర్ చేసుకున్నా. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ని అయితే యూస్ చేశాను. నా స్కిన్ టోన్కి అయితే బాగా సెట్ అయింది. నెక్స్ట్ ఇవి కిచెన్ షెల్ఫ్ కర్టెన్స్. కిచెన్ షెల్ఫ్కి కర్టెన్స్ పెట్టుకుందామని చెప్పేసి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం. ఫైనల్లీ ఇప్పుడైతే ఆర్డర్ చేసేసాను. పెట్టాక కిచెన్ కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకైతే. ఈ కర్టెన్స్ అయితే డిఫరెంట్ ప్రింట్స్లో కూడా ఉన్నాయి. మేమైతే కిచెన్ రిలేటెడ్ కాబట్టి ఇలా స్పూన్స్ వచ్చేలా తీసుకున్నాము. వీటి క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ మనం స్ట్రింగ్స్తో కానీ రాడ్స్తో కానీ పెట్టుకోవడానికి హోల్స్ కూడా ఇచ్చారు. నేనైతే వీటిని మీషోలో పర్చేస్ చేశాను. మా సెల్ఫ్కి వచ్చేసి 4 కర్టెన్స్ సెట్ అవుతాయి. సో నేనైతే 4 కర్టెన్స్ అయితే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి వాల్ హ్యాంగర్స్. ఇంట్లో స్మాల్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అక్కడ పెట్టేసుకోకుండా ఈజీగా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో అందుకే ఇవి కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. వీటికి ఏంటి అంటే స్క్రూలా వచ్చింది. అది ఓపెన్ చేసేసి మనం ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలంటే పెట్టేసి మళ్ళీ స్క్రూని టైట్ చేసేసుకోవడమే. ఇవి స్టిక్కర్లా ఉంటాయి. బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఓపెన్ చేసేసి వాల్కి మనం స్టిక్ చేసేయడమే. ఇవైతే నేను ఒక ప్యాక్లో 20 అయితే వచ్చాయి. నాకు 20 తీసుకున్నా. ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేను అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అన్నీ కంప్లీట్ చేసేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, హౌస్ అయితే కొంచెం క్లీన్ చేశాను. ఫ్లోర్ వైప్ చేసేసి సోఫా బెడ్షీట్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నా. ఎంతైనా హౌస్ క్లీన్ అయ్యాక వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా. క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక టెర్రస్ మీదకి వెళ్ళా. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో కొంచెం సేపు అక్కడే ఉన్నా. వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు ఈవినింగ్ అయితే. ఇంకా అలా టెర్రస్ వాల్ మీద కూర్చొని కొంచెం పీస్ఫుల్గా టైం అయితే స్పెండ్ చేశాను. ఏం చేయకుండా అలా కూర్చున్నా కూడా కొన్ని టైమ్స్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదా. తర్వాత కొంచెం వాకింగ్ కూడా చేశాను. రోజంతా అలా ఇంట్లో ఉండటం వల్ల ఈవినింగ్ కొంచెం వాక్ చేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. వాక్ అయ్యాక ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేస్తే ఆరెంజ్ మూవీ వస్తుంది. సో కాసేపు ఆ మూవీని అయితే చూశాను. మూవీ చూస్తూ డే కూడా ఎండ్ అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి ఫేస్ వాష్ చేసుకొని డేని అయితే ఎండ్ చేసేసాను. ఓవరాల్గా నా డే అయితే ఇలా గడిచింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.